హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను ఈ సీజన్లో దొరికే పండు మిర్చి పచ్చడి చేసేద్దాం వచ్చేయండి. దీనికోసం మొన్న ఫామ్కి వెళ్ళాం కదా, ఫామ్ నుంచి మనం మిర్చి తీసుకొచ్చాము. ఆ మిర్చితోనే పచ్చడి చేస్తున్నాం. చక్కగా కడిగేసి మొత్తం వాటర్ మొత్తం లేకుండా డ్రైన్ చేస్తున్నాను. క్లాత్ మీద ఆరబెట్టేసాను అనమాట. అసలు మనకి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. చూసారా, నేను 1/2 కిలో మిర్చి తీసుకొచ్చాను కదా, అందులో 1/4 కిలో వరకు పచ్చగానే ఉన్నాయి. సో మనకి బాగా పండిన ఎర్రగా ఉన్న 1/4 కిలో మిర్చితోని నేను పచ్చడి చేస్తున్నాను. దీనికోసం మనకి ఒక 60 గ్రామ్స్ వరకు చింతపండు కావాలి. ఈ చింతపండులో ఏమైనా విత్తనాలు ఏమైనా ఉంటే కనుక తీసేయాలి. విత్తనాలు నారలు ఉంటే కనుక తీసేద్దాం. ఇలా తీసేసిన చింతపండుని మనం మిక్సీ జార్లో వేస్తున్నాము. అలాగే ఒక 60 గ్రామ్స్ వరకు సాల్ట్, కల్లుప్పు యూస్ చేస్తున్నాను. మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా మిర్చితో కలిపి కనుక మనం గ్రైండ్ చేస్తే చింతపండు సరిగ్గా బ్లెండ్ అయిపోదు. దానివల్ల ఈ రెండింటిని సపరేట్గా ముందు మిక్స్ చేసేస్తున్నాం. చూడండి, పౌడరీగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి తుడిచిపెట్టేసుకున్నాం కదా, ఈ మిర్చిని శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఇంతకీ ఫామ్ వీడియో చూసారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలాంటి డెజర్ట్ ఏరియాలో కూడా ఉన్న వాటిలోనే ఏమి వీలైతే అంతవరకు ఆర్గానిక్గా పండిస్తున్నారండి. చాలా సూపర్ అనిపించింది నాకు. వీడియో బాగుంది, చూడండి. ఇలా కట్ చేసుకున్న మిర్చి మొత్తాన్ని మనం ఈ చింతపండు సాల్ట్ మిక్స్లోకి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇది గ్రైండ్ చేస్తున్న టైంలో నాకేమైంది, ఈ మిక్సీ జార్ కొంచెం పాడైంది. సో చిన్న జార్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసి, కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అది ఎలా అంటే మరీ స్మూత్గా బ్లెండ్ అయిపోకూడదు, కొంచెం కచ్చాబచ్చాగా ఉండాలి. చూడండి, ఇలా ఈ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకొని చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫుల్ డే వదిలేయాలి. 24 అవర్స్ వరకు అలా వదిలేయాలి. ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసామనుకోండి, దీన్ని ఇలాగే స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు ఎంత కావాలంటే అంత కొంచెం కొంచెం తీసుకొని ఇన్స్టెంట్గా తాలింపు వేసేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. సో మనం అది కొంచెం క్వాంటిటీయే కాబట్టి మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. పక్క రోజుకి చూడండి, కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, మనకి ఆయిల్ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు కదా, దానివల్ల అనమాట. ఇప్పుడు మనం తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి 70 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోకి కొంచెం శనగబెడలు, ఇవి అక్కడక్కడ తగులుతుంటే బాగా అనిపిస్తాయి శనగబెడలు వేస్తే. ఒక 4-5 రెబ్బలు కరివేపాకు. ఈ సౌండ్స్ చాలా బాగుంటాయి కదా తాలింపు వేసేటప్పుడు. కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వగానే ఒక 2 పప్పులు ఇంగువ కూడా వేసి కలిపేసుకుందాం. తాలింపు ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, పచ్చడిని యాడ్ చేసి చక్కగా తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆ ఆయిల్తోని పచ్చడి చక్కగా అలా మిక్స్ చేస్తే మొత్తం తాలింపు దానికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే పండు మిర్చితో టొమాటో కలిపి కూడా పచ్చడి చేస్తారండి. నెక్స్ట్ వీడియోలో చేద్దాము, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నచ్చుతుంది? మా ఊర్లో అయితే నెల్లూరు సైడ్ అయితే దీన్ని కొరివి పచ్చడి అని పిలుస్తారనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.